పంటలన్నీ పండేటువంటిది. అందులో చెప్తారు ఒక చోట, యం సర్వశైలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం విదుహుర్ధరిత్రీ అని చెప్పి హిమవత్ పర్వతరాజు గారికి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే మరొకడు రత్నుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సోదరులండి. భద్రుడేమో రామస్వామిని రామచంద్రమూర్తిని సేవించి రామభద్రుడై ఆ రామభద్రుడుగా పరమాత్మను తన యొక్క శిరస్సు మీద ధరించాడు భద్రాచలంలో. ఇక్కడ రత్నుడైనటువంటి భక్తుడు స్వామిని సేవించి రత్నాచలంగా మారాడు, తన శిరస్సు మీద ధరించాడు అన్నమాట. అటువంటి పరమాత్మ మనందరికీ కూడా సమస్త శుభాలను కూడా అనుగ్రహించుగాక. సంచారధీరం హరిం భక్తుల యొక్క హృదయాలలో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. భక్తాహ్లాదకరం వినోద చతురం ఆయన లోకాలన్నీ కూడా లీలా మహాత్మ్యం చేత నడిపిస్తూ ఉంటాడయ్యా. వినోద చతురుడు ఉన్నారు ఆ స్వామి. రోగాదినాశంకరం మనందరం కూడా స్వామి యొక్క పర్వతం మీద లేక సమస్త శుభములలో కూడా స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. సత్యనారాయణం దేవం లీలయా వితతం విష్ణుం ఏన తస్మై నమో నమః అని వర్ణిస్తూ ఉంటాం. ఏ ప్రతి భక్తుడు కూడా వారి వారి ఇళ్లలో శుభ పరంపర జరిగినప్పుడు స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి స్వామికి రత్నాచలం మీద అన్నవరం కొండ మీద రోజు కూడా వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు స్వామివారిని వ్రతరూపంగా కూడా ధరిస్తూ ఉంటారు, వ్రతరూపంగా కూడా సేవిస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేస్తే సత్యనారాయణ వ్రతాన్ని ఈప్సిత సిద్ధిదం అంటారు. సమస్త శుభములు కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాంటి స్వామి లక్ష్మీ వల్లభమాశ్రయే లక్ష్మీ వల్లభురాయన శృతిధరము శృతిభరం మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది. కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది చూడండి. లోకంలో ఉండేటువంటి సుభాషలందరూ కూడా సౌభాగ్యవంతులు కావాలి అని, వివాహం కావలసినటువంటి కన్యలందరికీ కూడా సకాలంలో వివాహం కావాలని, సమస్త శుభములు కలగాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క సత్యనారాయణం వందే రత్నధర్మ ప్రబోధకో సత్యధర్మ ప్రబోధకం రమయా శోభితం నిత్యం భక్తావనధురంధరం. అందరూ కూడా సౌమరస్యంతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో పూజింపబడినటువంటి ఆ మంగళసూత్రం అనేవైతే ఉన్నదో వాటిని ఒక్కసారి పైకి చూపిస్తారు. అవి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ధరించబోయేటువంటి స్వామి అమ్మవారి యొక్క కంఠసీమయంలో 3 ముడులను వేసి ధరింపజేసేటువంటి ఏ మంగళసూత్రములైతే ఉన్నదో వాటిని మనందరం కూడా దర్శిస్తే శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాంటి అమ్మవారి యొక్క మెడలో స్వామివారు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి, తతో వికసితాం భోజవాసిని వరదాయిని. అమ్మవారు శ్రీగంట చూపుతో అందరినీ దర్శిస్తూ ఉన్నది. దివ్యమాల్యాంబరధర దివ్యభూషణ భూషిత యయౌ వక్షస్థలం విష్ణో సర్వేషాం పశ్యతాం రమా. అమ్మవారికి చూడండి యోక్తబంధనం చేస్తూ ఉన్నారు. లోకంలో స్త్రీలకందరికీ కూడా సుసంతానం కలగాలి. ఒక్కొక్క ప్రక్రియకి అనేకమైనటువంటి ఫలములు కలుగుతూ ఉన్నాయి. అమ్మవారికి దర్భతో చేసినటువంటి త్రాడు యోగక్షేమస్య యుక్తం క్రియాదాహి కామే యుజ్యాదాయితి ఆశిష సమృద్ధి అనేటువంటి మంత్రం చేత ఆశాసానాశో మన అనుభవం చూడండి.
అమ్మవారికి ధరింపబోయేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చూడండి, కన్నులకు చూసిన కన్నులే పండగ, లేకుంటే దండగా అని చెప్పారు. అదిగో చూడండి, అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల దేవతా స్వరూపిణైనటువంటి ఆ గౌరీదేవికి ప్రతీకైనటువంటి ఏ మంగళసూత్రములైతే ఉన్నాయో అజామేఘాల్లోహిత శుక్ల కృష్ణాం. అదిగో చూడండి, అమ్మవారికి కంఠసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. 3 ముడులను వేసి ధరింపజేస్తూ ఉన్నారు. లోకరక్షణ హేతునా కంఠే శరదాం శతం. మాంగళ్యధారణ జరుగుతున్నది. అమ్మవారి యొక్క కంఠసీమయందు పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు 3 ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు.